సంజు శాంసన్ ట్రేడ్ చేసుకోవడం కోసం సిఎస్కే చేసిన రిస్క్ అనేది శాంసన్ ప్రతి మ్యాచ్ లో ప్రూవ్ చేస్తున్నాడు. ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడుతూ సిఎస్కే కి ఇంపార్టెంట్ విన్స్ ఇస్తున్నాడు. ఈ మ్యాచ్ రివ్యూ ఇప్పుడు చూద్దాం. నిన్న అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. అండ్ టీమ్స్ విషయానికి వస్తే ఢిల్లీ ఒకటే చేంజ్ చేసింది. ఎంగిడి ప్లేయింగ్ లెవెన్ కి వచ్చాడు జేమిసన్ ప్లేస్ లో. అండ్ చెన్నై అఖిల్ హుసేన్ ని ఈరోజు ప్లేయింగ్ లెవెన్ లో తీసుకున్నారు. అండ్ ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన కేఎల్ రాహుల్ అండ్ పతుమ్ నిశంక ఈ రోజు వీళ్ళు కొంచెం చాలా స్లో స్టార్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. పతుమ్ నిశంక కొంచెం సెట్ అయ్యి 2 బౌండరీస్ కొట్టాడు. బట్ ఇమీడియట్ గా ముఖేష్ చౌదరి బౌలింగ్ లో తను క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత అఖిల్ హుసేన్ నెక్స్ట్ ఓవర్ లోనే కేఎల్ రాహుల్ కూడా క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో విత్ ఇన్ 36 రన్స్ కే వీళ్ళు పవర్ ప్లే లో 2 ఇంపార్టెంట్ ఓపెనర్స్ వికెట్స్ కోల్పోయారు. నితీష్ రాణా అండ్ కరుణ్ నాయర్ వీళ్ళిద్దరు కలిసి కొద్దిసేపు ఇన్నింగ్ సెట్ చేసి కొంచెం స్కోర్ బోర్డ్ ని కొంచెం ఇంప్రూవ్ చేసే టైంలోనే వీళ్ళ పార్ట్నర్షిప్ ని కూడా నూర్ అహ్మద్ బ్రేక్ చేశాడు. నూర్ అహ్మద్ బౌలింగ్ లో కరుణ్ నాయర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అండ్ ఇమీడియట్ నెక్స్ట్ ఓవర్ నూర్ అహ్మద్ బౌలింగ్ లోనే మళ్ళీ నితీష్ రాణా కూడా అవుట్ అయిపోయాడు. సో కంప్లీట్ టాప్ ఆర్డర్ అనేది కొలాప్స్ అయిపోయింది. వీళ్ళకి 45 రన్స్ కే కంప్లీట్ టాప్ ఆర్డర్ అనేది కొలాప్స్ అయిపోయింది. అప్పుడు వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వీళ్ళు సమీర్ రిజ్వాన్ కూడా ఈ రోజు తీసుకున్నారు ఎర్లీగా వికెట్స్ పడిపోవడంతో. సో వీళ్ళిద్దరూ కలిసి ఇన్నింగ్స్ ని చాలా మంచిగా బిల్డ్ చేశారు. ఇంకొక వికెట్ పడిపోకుండా మంచి ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేస్తూ వీళ్ళిద్దరూ కలిసి మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తూ మంచి ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా స్టబ్స్ తను ఇంపార్టెంట్ బాల్స్ ని తను సిక్సెస్ గా కన్వర్ట్ చేస్తూ మంచి బ్యాటింగ్ చేశాడు. వీళ్ళిద్దరి ఇంపార్టెంట్ బ్యాటింగ్ తో ఢిల్లీ ఒక రెస్పెక్టబుల్ 120 స్కోర్ వరకు తీసుకొని వచ్చారు అంత స్లో పిచ్ లో కూడా. అండ్ సమీర్ రిజీ కూడా అదర్ ఎండ్ లో లాస్ట్ 4-5 మ్యాచెస్ నుంచి తను సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపోతున్నాడు. బట్ ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకున్న అతన్ని ఈ రోజు చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్ళిద్దరు కలిసి ఆల్మోస్ట్ 5th వికెట్ కి 80 రన్స్ పార్ట్నర్షిప్ ని ఇంపార్టెంట్ 80 రన్స్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. అండ్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ని 19th ఓవర్ లో జేమీ ఓటన్ బ్రేక్ చేశాడు. జేమీ ఓటన్ బౌలింగ్ లో ట్రిస్టన్ స్టబ్స్ అవుట్ అయిపోయాడు. సో వీళ్ళ పార్ట్నర్షిప్ అనేది 19th ఓవర్ లో బ్రేక్ అయింది. అండ్ అప్పుడు వచ్చిన అశుతోష్ శర్మ ఫినిషింగ్ లో వచ్చినా కూడా తను ఫినిషింగ్ లో 2 ఇంపార్టెంట్ సిక్సెస్ కొట్టాడు. అది మ్యాచ్ కంప్లీట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ 20th ఓవర్ లో ముఖ్యంగా అంశుల్ కంబోజ్ బౌలింగ్ లో వీళ్ళు కొట్టిన 3 ఇంపార్టెంట్ సిక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ సిక్సెస్ తోనే ఢిల్లీకి 155 స్కోర్ అనేది వచ్చింది. అండ్ ఢిల్లీ బ్యాటర్స్ లో సమీర్ రిజ్వీ మాత్రమే టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అండ్ ట్రిస్టన్ స్టబ్స్ 38 రన్స్ అండ్ సమీర్ రిజ్వీ 40 రన్స్. రిమైనింగ్ బ్యాటర్స్ అందరూ చాలా ఎర్లీగా అవుట్ అయిపోయారు. అండ్ ఈ రోజు చెన్నై బౌలింగ్ లో చాలా మంచి బౌలింగ్ వేశారు. నూర్ అహ్మద్ 2 ఇంపార్టెంట్ వికెట్స్. అఖిల్ హుసేన్ 1 వికెట్ తీసుకున్న తను పవర్ ప్లే లో 3 ఓవర్స్ వేసి కంప్లీట్ ఢిల్లీ బ్యాటింగ్ ని తను టైట్ చేశాడు. అండ్ 156 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ వచ్చిన సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్ లో కొంచెం మంచి ఫామ్ లా కనిపించాడు. లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి 250 చేసి. బట్ తనని ఈ రోజు ఎంగిడి ఈ రోజు చాలా ఎర్లీగా అవుట్ చేశాడు. ఎంగిలి లెంత్ బాల్ కి రుతురాజ్ గైక్వాడ్ చాలా ఎర్లీగా అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత వచ్చిన ఉరుల్ పటేల్ ఈ రోజు ఫస్ట్ బాల్ నుంచి తను హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా ఎంగిడి బౌలింగ్ లో 2 ఇంపార్టెంట్ సిక్సెస్ కొట్టి మంచి ఫామ్ లో కనిపించాడు. అండ్ శాంసన్ కూడా అదర్ ఎండ్ లో కొంచెం స్లోగా ఆడుతున్నా ఉరుల్ పటేల్ కి మంచి పార్ట్నర్షిప్ ఇచ్చాడు. బట్ ఉరుల్ పటేల్ ని కూడా అక్షర్ పటేల్ బ్రేక్ చేశాడు. సో వీళ్ళు కూడా 35 రన్స్ కే 2 ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోయారు. ఉరుల్ పటేల్ అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత వచ్చిన కార్తిక్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో 50 చేశాడు. అండ్ ఇతనితో కలిసి సంజు శాంసన్ వీళ్ళిద్దరూ చాలా స్లోగా ఆడుతూ ఇంపార్టెంట్ టైంలోనే రన్స్ కొడుతూ కొంచెం స్లోగా ఇన్నింగ్స్ బిల్డ్ చేశారు. యాక్చువల్గా ఢిల్లీ పిచ్ చాలా స్లో ఉంది నిన్న. సో ఇన్నింగ్స్ అనేది రన్స్ కొట్టడం చాలా కష్టంగా ఉంది. అలాంటి టైంలో సంజు శాంసన్ తొందర పడకుండా ఇంపార్టెంట్ టైంలోనే ఇంపార్టెంట్ రన్స్ ని కొడుతూ మంచి బాల్స్ ని బౌండరీని కన్వర్ట్ చేస్తాడు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో తను కొట్టిన 3 సిక్సెస్ ఏవైతే ఉన్నాయో మ్యాచ్ ని కంప్లీట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. రెండులో కార్తిక్ శర్మ కూడా మరొక వికెట్ పడకుండా తను స్పిన్ బౌలింగ్ లో మంచి అటాకింగ్ చేస్తూ మంచి స్కోర్ ని చెన్నైకి ఇచ్చాడు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. అండ్ సంజు శాంసన్ 50 రన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ 50 తర్వాత కూడా తను అదే బ్యాటింగ్ ని కంటిన్యూ చేస్తూ తను కంప్లీట్ హిట్టింగ్ మోడ్కి వెళ్ళాడు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి మ్యాచ్ ని చాలా ఈజీగా కంప్లీట్ చేశారు. 17 ఓవర్స్ లోనే 100 టార్గెట్ ని వీళ్ళు చేజ్ చేశారు. అండ్ వీళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే సంజు శాంసన్ 87 రన్ చేశాడు 52 బాల్స్ లో. 7 4s అండ్ 6 సిక్సెస్ తో ఈ రోజు ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు తను. అండ్ కార్తిక్ శర్మ కూడా సంజు శాంసన్ కి ఒక మంచి పార్ట్నర్షిప్ ఇచ్చి తను ఇంపార్టెంట్ 41 రన్స్ చేశాడు. 4 4s అండ్ 2 6. అండ్ ఈ రోజు ఇంపార్టెంట్ మ్యాచ్ లో తను 86 రన్ చేసి వికెట్ పడకుండా మంచి నాక్ ఆడిన సంజు శాంసన్ కి ఈ రోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అండ్ పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే మస్ట్ విన్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విన్ అయ్యి 6th పొజిషన్ లోకి వచ్చారు 10 పాయింట్స్ తో. అండ్ డీసీ 8 పాయింట్స్ తో 7th పొజిషన్ లో ఉన్నారు. అండ్ ఢిల్లీ యాక్చువల్లీ ఈ రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం అనేది వాళ్ళ కంప్లీట్ రాంగ్ డిసిజన్ అని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్ లో 226 రన్స్ చేజ్ చేసిన ఢిల్లీ టీం ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ తీసుకోవడం అనేది కంప్లీట్ రాంగ్ డిసిజన్. అక్కడే వీళ్ళ మ్యాచ్ అనేది కంప్లీట్ గా క్లోజ్ అప్ అయిపోయింది. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న టీం ఏదైతే ఉందో ఆ బ్యాటింగ్ టీం తీసుకున్న టీం ఖచ్చితంగా వాళ్ళ ఓపెనింగ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. అలాంటి టైంలోనే వాళ్ళు బ్యాటింగ్ తీసుకోవాలి. అండ్ ఆ
ఇంపార్టెంట్ రన్స్ అనేది చేయాలి. అది ఢిల్లీ ఈరోజు చేయలేదు అండ్ అక్కడే వాళ్ళ మ్యాచ్ అనేది కంప్లీట్ క్లోజ్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్ టీం ఈరోజు మంచి బౌలింగ్ చేశారు. ఈ స్టార్టింగ్ ఓవర్స్ లోనే అఖిల్ హుస్సేన్ కానీ అంశుల్ కంపూర్ కానీ మంచి బౌలింగ్ వేసి వాళ్ళని పవర్ ప్లేలో చాలా తక్కువ రన్స్ అండ్ బ్యాటింగ్ లో కూడా సంజు శాంసన్ అందరూ వికెట్స్ పడిపోతున్నా కానీ తను స్లోగా సెట్ అయిపోయిన తర్వాత ఇన్నింగ్స్ ని కంప్లీట్ గా చేంజ్ చేశాడు. సో ఈ ఖచ్చితంగా నెక్స్ట్ వీళ్ళు ప్లే ఆఫ్ లో ఉండాలంటే చెన్నై కానీ ఢిల్లీ కానీ నెక్స్ట్ అన్ని మ్యాచెస్ గెలవాలి అండ్ అదర్ టీమ్స్ ప్రాబబిలిటీ మీద కూడా వాళ్ళు విన్నింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాచ్ రివ్యూ ఇంతటితో ఆపేద్దాం. మళ్ళీ రేపటి రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జీవన్ క్రికెట్ రివ్యూస్.